ఆకలితోన్నట్టున్నారు, ఈ అన్నం తీసుకోండి. ధర్మాత్ములు ప్రభు, మీరు 70 ఏళ్ళు చల్లగా ఉండాలా. 70 ఏంట్ల? 100 ఏండ్లు కదా. 100 ఏళ్ళు ఇప్పుడు ఎవడు బతుకుతున్నాడు? అంత 70 ఏళ్ళకే పడుతుంటే గాలి కాల్చు, నీటి కాల్చు, ఆహార కాల్చు, ఇంకేంది 100 ఏళ్ళు బతికేదే? అది కూడా నిజమే కదా. 70 ఏళ్ళ సల్లంగా బతకండి దీవించినాం కాబట్టి థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఇందండి, ఇది మీరు తీసుకోండి. ఒక థ్యాంక్స్ కూడా లేదా? నీకు థ్యాంక్స్ కావాలా పుణ్యం కావాలా? థ్యాంక్స్ కావాలంటే థ్యాంక్స్ చెప్పాలంటే నువ్వే మాకు థ్యాంక్స్ చెప్పాలా? అదేటా? ఎక్కడెక్కడ తిరిగి ఏవేవో పాపాలు చేసి పుణ్యం కోసం మాకు దానం చేయను. మేము లేదంటే నీకు పుణ్యమే లేదు. మంచి చెడ్డ ఆలోచించకుండా పాపాలు చేసే మీరెక్కడా? మీరు ఇచ్చింది తీసుకుని మీకు పుణ్యం ప్రసాదించే మేమెక్కడరా? భిక్షం అడుక్కోవాలన్నా మేమే, మీకు పుణ్యాన్ని భిక్షంగా పడేయాలన్నా మేమే. పుణ్యం రిపీట్స్. తప్పు మీది కాదురా, దానం చేసి తిరిగి కృతజ్ఞత ఆశించిన చూడు నాది. తొందరగా ఈ ఫోన్ రిపేర్ చేసేయండి, నా లవర్ ఫోన్ చేసే టైం అయింది. గణసభ అవుతుంది, ఇంతలోపు ఏదైనా పని ఉంటే చూసుకుని వచ్చేయండి. బ్యూటీ పార్లర్కి పోవాలా? మీకు బ్యూటీ పార్లర్ కి పోవాల్సిన అవసరం ఏందండి? ఏమే పోయినా బాగుంటానన్నా, పోయినా ప్రయోజనం లేదని. రెడీ అయిపోయింది బాబానా? ఎవరు ఫోన్ చేసేదా? బంగారం బంగారం కాదు మాట్లాడేది, వజ్రం. ఎవరు నువ్వా? ఫోన్ రిపేర్ కి ఇచ్చినది. ఇంతకీ నువ్వెవరో? అమ్మాయిని చేసుకోబోయేవాడిని, గవర్నమెంట్ జాబ్. వస్తే ఇస్తాను, పెట్టు. మళ్ళీ కొత్త నంబరు. బేబీ కదా మాట్లాడుతుండేది, అబ్బి. నేను అమ్మాయిని చేసుకోబోయేవాడిని, ప్రైవేట్ జాబ్. ఫోన్ రెడీ అయిందా? అయిందిలేగానే, మీ లవర్స్ ఫోన్ చేసినారు. బుద్ధిందా నీకా? ఆ విధంగా అమ్మాయి ఫోన్ ఎత్తచ్చా? మరి నీకున్నది బుద్ధి, ఇద్దరిని మెయింటైన్ చేస్తున్నావా? ఓ గవర్నమెంట్ జాబ్ తక్కువ శాలరీ, ఇంకో ప్రైవేట్ జాబ్ ఎక్కువ శాలరీ. ఎవరిని చేసుకోవాలి తెల్లే? చివరికి ఎవరిని చేసుకుంటావా? నాకేం తెలుసు, కాలమే నిర్ణయించాలా. నైనా చిల్లికి గవర్నమెంట్ జాబ్ సంబంధం తెచ్చినా. నైనా నువ్వు సూపర్ నైనా, గ్రేట్ నైనా. చెల్లికి గవర్నమెంట్ జాబ్ సంబంధం తెచ్చినావా? నిజమే, కానీ అబ్బాయికి చిన్న సమస్య ఉండదు. ఏందే అబ్బాయికి వయసు ఎక్కువ? నీకే 40 ఏండ్లు, నువ్వే మాట్లాడాలి వయసు గురించి. మరి ఇంకేంది నైనా సమస్య? అబ్బాయికి బట్టతల. పాపం ఫీల్ అన్నట్టున్నారు. నేను చేసుకుని అబ్బాయి మంచోడమ్మా, ఎలాంటి చెడు అలవాట్లు లేవు. మరి ఇంకెట్ వచ్చింది బట్టలా? అది జీన్స్. అయినా ఊరికే వచ్చేస్తుంటు గవర్నమెంట్ జాబు 24 గంటలు చదవాలా? అలాంటప్పుడు ఇంటికి రాలిపోకుండా ఉంటాయా? గవర్నమెంట్ జాబ్ మాత్రం కావాలా, పొట్ట బట్ట మాత్రం ఉండకూడదు. అయినా మనిషిని మనసును చూడాలి కానీ బట్టని చూసేదే. నేను అబ్బాయినే చేసుకుంటాను. అదిరా మా బంగారు తల్లి అంటే. ఆ పిల్ల బంగారు తల్లి, నువ్వే ముదిరిపోయిన బల్లి అవుతున్నావు. నువ్వు కూడా ఏదో గవర్నమెంట్ జాబ్ ఉండే అమ్మాయిని చూసి పెళ్లి చేసుకునే. గవర్నమెంట్ జాబ్ అమ్మాయి, జాబు లేని అమ్మాయిని జాబు ఉండే అబ్బాయి ఇచ్చి పెళ్లి చేసుకుంటాడు కానీ జాబు లేని అబ్బాయిని అమ్మాయే కాదు, అడగ తినేది కూడా చేసుకోదు. దూడగారు, మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. అయ్యో, నేను సెలబ్రిటీ అయిపోతున్నాను. సిగ్గా. ఫస్ట్ క్వశ్చన్, నువ్వు ఆడదోడా లేకపోతే మగదోడా? మన డిపార్ట్మెంటే. నెక్స్ట్ క్వశ్చన్, మీరింత బలంగా ఉండడానికి గల కారణం ఏంది? అమ్మ పాలు అయితే ఎవడైనా బలంగానే ఉంటాడు, పోత పాలు అయితేనే ఇలాగ పక్క పక్కగా ఉంటారు. ఏంది మచ్చా నీ మీద పంచలేస్తున్నదా? ముందు నిన్ను తన్నాలా? నేనేం చేశాను మచ్చా? ఏమో జంతువులు తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసేది, నన్ను తిట్టించేది. ఎట్లా కనిపిస్తున్నా మీ కంటిగా? పక్క పక్కగా. ఇది నాకు మా మామకు మధ్య సమస్య, నువ్వు మధ్యలోకి రాబాగా. సరేలే, మీరెక్కడ బిజావండి. సరే నువ్వు ఉండు మచ్చా, ఒక మంచి సినిమా డైలాగ్ చెప్పా. ఎవడు కుమ్మితే దిమ్మ తిరిగి బ్లాక్ అయిపోతుందో ఆడే దూడకాడు. నీకు కొమ్ములే లేవో, నువ్వెట్టు కొమ్ముతావో? కొమ్ములు ఉంటాయా లేదని కాదన్నయ్యా, కుమ్మేవే లేదా?